దేవుడా, అహల్యని చిన్నబాబుని చెన్నై తీసుకువెళ్ళడానికి గౌతమ్ బాబు ఒప్పుకున్నారు. అహల్య గౌతమ్ బాబుతో ఉంటే ఇంట్లో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి అహల్యకు రాదు. ఇంకా ఏ రకంగానూ అహల్యని పెద్దావిడ ఇంట్లోంచి పంపించలేదు. ఎక్కడికి వెళ్ళొచ్చావు యామిని? ఇందాకెవరో ఫోన్ చేస్తే హడావుడిగా వెళ్ళావు కదా మామ్. ఎవరు? అదితి, 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 అదితి. ఎందుకు బేబీని పిలుస్తున్నావు? ఏమైంది యామిని? అదితి, త్వరగా కిందకి రా. ఏమైంది మామ్? ఏదైనా ప్రాబ్లమా? ఏంటి మామ్? నీకు విక్రాంత్ తెలుసా? విక్రాంత? తనెవరు? తెలియనట్టు నటించు కదితి. నీ వెంట కుర్రాడు పడుతున్నాడని చెప్పావు కదా. ఓ వాడా? వాడొక ఈడియట్ మామ్. స్టూపిడ్, రోడ్ సైడ్ రోమియో, ఈవ్ టీజర్. నా వెంట పడి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. స్టాప్ ఇట్ బేబీ. అతను ఏ యూటీజరో రోడ్ సైడ్ రోమియోనో కాదు. డూ యు నో హూ హీ ఈస్? విక్రాంత్, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్, మన బిజినెస్ పార్ట్నర్. ఓ, బిజినెస్ పార్ట్నరా? ఏంటి యామిని, అదితికి విక్రాంత్ ముందే తెలుసా? అవునండి, కానీ అదితి మన అమ్మాయని విక్రాంత్కి తెలీదట. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని చెప్తున్నాడు. నువ్వెందుకు విక్రాంత్ గురించి ఆలోచించడం లేదు? ఆర్ యు మ్యాడ్ మామ్? నేను గౌతమ్ని లవ్ చేస్తున్నాను కదా, విక్రాంత్ని ఎలా పెళ్లి చేసుకుంటాను? అన్నీ తెలిసి ఎలా మాట్లాడుతున్నావు మామ్? ఆ గౌతమ్ గడు నిన్ను ప్రేమించట్లేదు కదా. ఆ అహల్యని పెళ్లి చేసుకున్నాడు, ఒక బిడ్డకి తండ్రి కూడా అయ్యాడు. ఇంకా వాడి మీద ఆశ పెట్టుకోవడం ఏంటి? అవును బేబీ, విక్రాంత్ చాలా మంచివాడు, పైగా పెద్ద బిజినెస్ మ్యాన్. నిన్ను ఇష్టపడుతున్నాడని మీ మామ్ చెప్తోంది కదా. విక్రాంత్ని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది. విక్రాంత్ గురించి నాకు కూడా తెలుసు అదితి. హీజ్ ఎ జెంటల్మెన్. నువ్వనుకున్నట్టు తనే పోకిరినో రోడ్ సైడ్ రోమియోనో కాదు, మన బిజినెస్ పార్ట్నర్ కూడా. నువ్వు విక్రాంత్ని పెళ్లి చేసుకుంటే ఇటు పర్సనల్ లైఫ్ అటు బిజినెస్ లైఫ్ రెండూ బాగుంటాయి. స్టాప్ ఇట్ అన్నయ్య. నువ్వేమో ప్రేమించిన శ్రావ్యని పెళ్లి చేసుకోవచ్చు, నేను మాత్రం ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలా? నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకోడు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. విక్రాంత్ని పెళ్లి చేసుకుంటే నిజంగా మన పర్సనల్ లైఫ్ బిజినెస్ లైఫ్ రెండూ బాగుంటాయి. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. నా మాట విను అదితి. చూడు మామ్, అతన్ని బిజినెస్ పార్ట్నర్ అయితే నీకు గొప్ప కావచ్చు, నాకు కాదు. నీ బిజినెస్కి నా పర్సనల్ లైఫ్కి ముడిపెట్టకు. నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అదితి, యామిని, విక్రాంత్ అదితిని నిజంగానే పెళ్లి చేసుకుంటా అన్నాడా? అవునండి, ఇందాకే ఫోన్ చేసి నన్ను రమ్మని ఈ విషయమే చెప్పాడు. అదితి అంటే తనకి చాలా ఇష్టమంట. అదితిని ఎలాగైనా పెళ్లి కొప్పించమంటున్నాడు, కానీ ఇదేమో ఒప్పుకోవడం లేదు. ఫైనల్గా ఒక మాట చెప్పాడు. మనం అదితిని తనకిచ్చి పెళ్లి చేస్తే సరే సరి, లేదంటే తను మన బిజినెస్ నుంచి తప్పుకుంటాడంట, పార్ట్నర్షిప్ రద్దు చేసుకుంటాడంట. ఇదేమో ఆ గౌతమ్ గాడిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకునంటోంది. విక్రాంత్ ఏమో బిజినెస్ పరంగా మనకి కండిషన్స్ పెడుతున్నాడు. అసలు ఏం చేయాలి? ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు.
ఏంటి ఈ మనిషి చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫోన్ ఏమో కలిసి చావట్లేదు. అవంతిక, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎవరికైతే నీకెందుకు? అన్నీ నీకు చెప్పాలా? ఎందుకే అంతలా కసురుకుంటున్నావు? ఇప్పుడేమైందని? అడిగిన దానికి సమాధానం చెప్తే నీ సొమ్మేం పోయింది? మా విషయాలన్నీ మేం చెప్పాలి, వాళ్ళు మాత్రం వాళ్ళ విషయాలు దాచుకుంటారు. ఇప్పుడు అనవసరంగా గొడవ చేయకు. నేను అడుగుతున్నాను, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఆయనకి ఫోన్ చేస్తున్నాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఏదైనా పని మీద వెళ్ళాడేమో, సాయంత్రానికల్లా వచ్చేస్తాడు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? అవంతిక, ఇలా చెప్తున్నానని నువ్వు వేరే రకంగా అనుకోవద్దు. ఈ మధ్య నేను కార్తిక్ గారిని గమనిస్తున్నాను. ఆయన రాత్రి పుట్ట లేటుగా వస్తున్నారు. ఒక్కొక్క రోజు అసలు రావడమే లేదు. ఎందుకైనా మంచిది, ఆయన రాగానే నువ్వు ఈ విషయం గురించి కొంచెం గట్టిగా మాట్లాడు. ఏంటే నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు? నా మొగుడి గురించి నీకెందుకు? నా మొగుడు ఏమైనా దొంగతనం చేయడానికి వెళ్ళాడా, లేదా కిడ్నాప్లు మర్డర్లు చేయడానికి వెళ్ళాడా? ఎందుకు నా మొగుడిని అనుమానిస్తున్నావు? నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది. ఎందుకు అంతలా అరుస్తావు? మంచి చెప్తే నీకు చెడులా అనిపిస్తోందా? నాకు మంచి చెప్పమని తనని ఎవరు అడిగారు? నేనేమైనా తనని సలహా అడిగానా? అనవసరంగా మా విషయాల్లో తల దూరిస్తే బాగుండదమ్మా. అహల్య నీ మంచి కోరే చెప్తోంది. నేను కూడా గమనించాను. ఈ మధ్య అల్లుడు గారు రాత్రిపూట ఆలస్యంగా ఇంటికొస్తున్నారు. ఒక్కోసారి అసలు రావడమే లేదు. ఆయన ఏదో పని మీద వెళ్ళుంటారమ్మా. దానికే మీరింత రాద్ధాంతం చేసి ఆయన అవమానిస్తారేంటి? మేము ఇల్లరిక ఉంటున్నామనే కదా మీకు ఈ చులకనా? ఊరికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడకే. మిమ్మల్ని ఎవరు చులకం చేశారు? అల్లుడి గారి మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పాం, అది కూడా తప్పేనా? నా మొగుడు గురించి నాకు తెలుసమ్మా, మీరేమీ చెప్పక్కర్లేదు. ఆయన చాలా మంచివారు.